మన వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధర్నా చేయడం జరిగింది. సో వాళ్ళు ఎంతవరకు అట్లా చేయడం కరెక్ట్? మీడియా ముందు దాడికి వెళ్ళడం వాళ్ళ బాధ ఏందో అర్థం కాలేదమ్మా. వాళ్ళ బాధ సెటైర్లు వేసాడంటే సెటైర్లు ఏమి వేయలేదు. మావి గన్ మీద నుంచి ఒక్కొక్క యూట్యూబర్ ఒక్కొక్క రేంజ్ లో చెప్పారు, అయినా ఎలగలేదు. కానీ ఏపీ అని చెబితేనే వెలిగింది అనుకుంటా. కాబట్టి వాళ్ళు ఇలా లపోదిపో అన్నారు. దానిలో ఏం లేదమ్మా, మరి మ్యాటర్ ఏముందో మరి నేను చూడలేదు. మరి తిట్టారంటే వెళ్తాం పేట, అలా ఆవిడ తిట్టారంటే మరి అర్థంలో తప్పులేదు. భారత మేడం గారు ఏం చేశారు మరి ఈ విషయంలో? ఆమె వచ్చి మావి గన్ నేను చెప్పలేదు కదా, చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది చెప్పిన పేరు అంటే బాగా చేసిందమ్మా. ఇన్నాళ్ళకి మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, సముద్రం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్నాళ్ళకి గ్రహమైందని చెప్పి మా వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మచిలీపట్నం అయినా ఓకే, మాకు విజయవాడ అయినా ఓకే, మాకు ఏదైనా ఓకే, పర్లా. నువ్వు అమరావతి అంటే అమరావతి అంటున్నావు, అది బెటరే. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే అమరావతిలో ఉన్న మొత్తం రెడ్లే, దగ్గర 50-60% వాళ్ళే ఉండారు. మాకు ఆ బాధ తప్పిద్ది. నువ్వు మచిలీపట్నం పెట్టి మచిలీపట్నంలో మా వాళ్ళే ఉండారు. నువ్వు కులాల పరంగా వెళ్తున్నావు కాబట్టి నువ్వు విజయవాడ పెట్టు, గుంటూరు పెట్టు, అందరూ మా వాళ్ళే ఉంటారు. ఇబ్బంది ఏమి లేదు. నీకు పేరు ఇబ్బంది అయింది, పేరు మార్చు. 5 సంవత్సరాల రాష్ట్రాన్ని నలిపేసావు కదా నువ్వు. 3 రాజధానులని, ఒక 3 రాజధానులని ఒక ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్న నువ్వు అన్న మాటకి ఎంత నష్టం జరిగింది అనేది ఒక పల్లెటూరికి వెళ్ళి చూడు. నీ ఫ్యాన్స్ కాదు, నువ్వు వెళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉండరు, ఫ్యాన్స్ ని కంట్రోల్ చేసి వెళ్తా ఎన్నో గ్రామాలు తిరుగుతున్నాడు. ఆయనకి అవగాహన అవుతుంది కాబట్టి మాట గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. తూచి ఏం మాట మాట్లాడతాడు. గ్రాఫిక్ అంటే ఏదో హైదరాబాద్ మళ్ళీ కబ్జాలు చేసిన భూములు కాదమ్మా, రైతులు. ఆయన కులం సంబంధించిన రైతులు ఇచ్చారు, పక్క కులానికి సంబంధించిన రైతులు ఇచ్చారు. అందరు రైతులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు నమ్మి 38 రోజుల్లో 33,000 ఎకరాలు ఇచ్చారంటే మాటలు కాదు. వాళ్ళ పత్రాలు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఒక అధికారి చేతిలో పెట్టి ఏం చేసుకోరాపై నా కౌలు నా మొహాన పడే. నువ్వు 5 సంవత్సరాలు ఉండవు, కౌలేమో ఆపలేదుగా వాళ్ళకు కూడా. అదే రైతులకు స్వాగతం ఇచ్చావు, కౌలు ఇచ్చావు కదా. నువ్వు అది 3 రాజధానులు అనుకుని ఉన్నట్టయితే అది అయ్యేది కదా డెవలప్మెంట్ అనేది. నేను బాధ కూడా అదే కదా. నువ్వు ఆ రోజు మచిలీపట్నం నీకు ఎందుకు గుర్తు రాలా? మచిలీపట్నంలో సముద్రం ఉందని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ రోజే గుర్తు రావాలి కదా. అదే పోటీని స్వాగతం ఇచ్చినట్టు బ్రహ్మాండంగా ఉండేది కదా 5 ఏళ్ళు. మరి నువ్వు ఒక్క మాట 3 రాజధానులు అనే పాటికి అమ్మమ్మ నేను అంటుంది కూడా అదేనమ్మా. రాజ్యాంగంలో ముఖ్యమంత్రి అనే పదవే లేదయ్యా. ముఖ్యమంత్రి అనే పదవి పడతాం వల్ల ఈ రాజ్యాంగంలో రాజధాని వచ్చింది. ముఖ్యమంత్రి ఆడ ఒక చోట ఉంటాడు కాబట్టి అందరం ఆడకి వెళ్ళాలని చెప్పేసి ఆ ప్లేస్ రాజధాని చేశారు. లేకపోతే ఒక ఎమ్మెల్యే చూసుకునేవాడు, ఒక ఏది విఆర్ఓ చూసుకునేవాడు, ఒక కలెక్టర్ చూసుకునేవాడు, ఒక రాష్ట్రపతి చూసుకునేవాడు, ఒక పిఎం సార్ చూసుకునేవాడు. నీతో పనే ఉంది అసలు. నేను అంటుంది అదేనమ్మా, స్కామ్ అంటానికి. నీకు 33,000 ఎకరాలు ఇచ్చింది రైతులు, కబ్జాలు చేసేది కాదు కదా. మరి గ్యాబిక్స్ అంటారు, మరి గ్యాబిక్స్ నుంచే కదా మంచి బిల్డింగ్ పుట్టేది. వెళ్ళి చూడు నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టారు. నీ ఇప్పుడు మధ్య అమరావతిలో ఒక్కసారే కట్టారా బిల్డింగ్లు? విజయవాడలో కట్టలేదా? గుంటూరులో కట్టలేదా? గుంటూరు నుంచి ఏది మన మంగళగిరి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్లు ఏమైనా ఉండయా? 2014, 15, 16లో ఏమన్నా ఉండయా? ఇప్పుడు వెళ్ళి చూడు ఎన్ని బిల్డింగ్లు లేచినాయి. రోడ్డు పోరుతా హైవే రోడ్డు మీద. మరి ఇంకేం కావాలి నీకు? నేషనల్ హైవే ఉందన్నావు, 20 లక్షల మంది ఉండాలని ఇన్నాళ్ళు గుర్తించావా? అదే గుర్తించలేదే ఇంకా 40 లక్షల మంది అయ్యేవాళ్ళు కదా. నీకు అప్పుడు చెప్పలేదా మీ సలహాదారులు? ఇప్పుడు 20 లక్షల మంది ఉండారని చెప్పారా? మేము అంటుంది కూడా అదేనమ్మా. నువ్వు పేరు నచ్చలా, మళ్ళీ గల్లో నా పేరు. ముఖ్యంగా ఏం లేదమ్మా, ఆయన పేరు పెట్టుకోవాలి, ప్రతి దానిలో ఆయన పేరు ఉండాలి అనే ఫీలింగ్ తోనే ఇప్పుడు 11 సీట్లకు వచ్చాడమ్మా. ఆయన భయపడిపోయారు జనం. ఏంటంటే మా పొలం కొలతలు ఉంటుంది చూసావా, ఆ కొలతలు వేసే విధానం అనేది ఎవరు లేడు. ఎంఆర్ఓ విఆర్ఓ కింద ఎకరం రాపించుకోవాలంటే లక్షలు పెట్టాలి. నువ్వు రాయేసావు, నా భూమి ఇదని గర్వంగా చెప్పుకున్నాడు ఆ రైతు. నీ పేరు, నీ బండ మీద, రాయి మీద నీ ఫోటో, ఆ బుక్ మీద నీ పేరు, నీ ఫోటో లేకుండా ఉన్నట్టయితే చరిత్రలో చెప్పుకునేవాడు ఆ రైతు అనేవాడు. నీ పేరు తెలుసా? నువ్వు ఆ 3 వేయటం వల్ల అమ్మో ఇది జగన్ ఏళ్ళకి వెళ్తాడు అని చెప్పేసి నిన్ను పక్కన పెట్టారు జనం, రైతులు. నువ్వు ఇప్పటికైనా తెలుసుకో, నీ పేరు నీ ఉండాలని అనుకోవద్దు. జనం గుండెల్లో ఉండాలంటే నువ్వు చేసే మంచే. నిన్ను ముందు 3 తరాలు చెప్పుకోవాలంటే మంచే చెయ్యి. మంచి ఒప్పుకుంటారు ఎవరైనా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంత మంచి చేశాడు చెబుతారు ఎవరైనా. ఆరోగ్యశ్రీ చెబుతారు, ఎన్నో పథకాలు చెబుతారు. నువ్వు అలా చేయి మంచి. నువ్వు ప్రవేశపెట్టే పథకాలు బాగానే ఉంది, కానీ నువ్వు తిరగలేదు. నీకు అధికారంలోకి ఇచ్చిన పట్టాలు కట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒక శంకుస్థాపనకి వెళ్తే పట్టాలు కట్టుకుని వెళ్తా, అది అనిపించింది జనానికి. నువ్వే అవకాశాలు ఇచ్చావు ఓడిపోవటానికి అన్నట్టు అనిపించింది జనానికి. కాబట్టి నువ్వు ఈ రోజు ఎట్లా ఉండవు. సరే అవకాశం ఓడిపోయావు, ఇప్పుడు వాళ్ళు పథకాలు ఏమైనా అమలు చేస్తున్నారా? సూపర్ 6 అన్నారు, 11 మందే ఉండారు. అడిగేవాడు ఎవరు లేడు కాబట్టి 2 సంవత్సరాలైనా అమలు చేయలేదు. నువ్వే అసెంబ్లీకి వచ్చి అడుగు, అదేమంటే టైం, ప్రత్యేక స్థానం.
ప్రత్యేక స్థానం ఇస్తే మాట్లాడతా. 11 మంది ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఎవరైనా? నువ్వే మాట్లాడొచ్చుగా. 11 మంది ఎమ్మెల్యేల టైంలో ఒక్క క్వశ్చన్ అడగడానికి నీకు ఎంత టైం పట్టింది? నువ్వు ఒక క్వశ్చన్ అడగడానికి ఎంత టైం పట్టింది? సరే మైక్ బంద్ చేశారు అనుకో, జనం ఉంటారుగా, నీకే ఆదరణ వచ్చింది కదా. నీకు ఆదరణ వచ్చిందా లేదా? మైక్ బంద్ చేస్తే జనం ఆదరణ ఎవరికి వచ్చింది? నీకే వచ్చింది కదా. మరి నువ్వు ఇప్పటికైనా తెలుసుకో, అడుగు వచ్చి సూపర్ సిక్స్ లో ఏడామిలో ఏందని. మరి మైక్ ముందుకు వచ్చేసి మళ్ళీ 9 తర్వాత 8 అంటావు. చంద్రబాబు నాయుడు మరి ఏం మాట్లాడతారు ఎవరైనా కానీ? అదేమంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అవుతారు ఎప్పుడైంది? 1956 అయిందంట. మరి ఆయన ఏం చెబుతున్నాడు? 1923 అని చెబుతున్నాడు. మళ్ళీ 1923 అని మళ్ళీ తెలుగులో. ఏమనుకుంటారు చదువుకున్న వాళ్ళు? మిగతా వాళ్ళు ఏమో ఈయనే ముఖ్యమంత్రి మనకి చేశాడా అని ఫీల్ అవరా? ఏదైనా కానీ ఆయన గుంట ఆయనే తోముకున్నట్టు ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ బ్యాచ్ ఉన్నారు, బ్లూ మీడియా బ్యాచ్. వాళ్ళు ఏం చూపిస్తారో వాళ్ళకే తెలియదు, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అదేమంటే ఎల్లో మీడియా మీద పడి ఆడవటం. ఎక్కువ మంది ఉండరు, ఎక్కువ మంది. నువ్వు పెంచాయా? 3 లక్షల మంది వాలంటీర్లు తీసేసావు, వాళ్ళు 2 లక్షల మందిని తయారు చేయలేవా? మరి ఎవరైనా అడుగుతున్నారా? వాలంటీర్ జాబ్ పోతే, ఒక జాబ్ పోతే ఎంత దారుణంగా ఉంటది. మరి అడుగుతున్నారా? అడిగే జాబులు నువ్వు ఇస్తే బాగుండేది. సొసైటీకి అడిగే విధానం అనేది ఉండాలి. నువ్వే అడగట్లా, మిగతా వాళ్ళు ఎవరేమో అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో ఒకటే స్టాండ్ తీసుకెళ్లారు, రాజధాని అమరావతి అని చెప్పి. ఎప్పటి నుంచో రాజధాని అమరావతి అని చెప్తున్నారు. కానీ రాజధాని 3 రాజధానులు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు మాట మార్చడం ఎందుకంటే ఒకటే మాట మీద ఉండొచ్చు కదా. నేను అంటే అడిగానా, నీకు పేరు నచ్చలేదు అన్నావు. పేరు నచ్చలేదంటే ఎవరైనా స్వాగతిస్తారు. ఎందుకంటే అమరావతి పేరు చరిత్ర నీకు తెలియదు అని అంటారు ఎవరైనా. కానీ అమరావతికి ఒక చరిత్ర ఉంది. అక్కడ ఎంతో మంది బౌద్ధులు వచ్చారు, ఎంతో మంది మేధావులు వచ్చారు. రాజ్యాంగం రాసిన మేధావులే అక్కడికి వచ్చి మారిపోయిన చరిత్ర ఆ జిల్లా అమరావతి ప్లేస్ కి ఉంది అనేది నీకు తెలియదు. కాబట్టి నువ్వు అట్లా మాట్లాడుతావు అని అనుకుంటారు. కానీ ఇలా పేరు మార్చలేదు, పేరులో నా పేరు ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ ఆలోచన విధానం అనేది అందరికీ అర్థమైంది. ప్రతి దానికి ఆయన వస్తాడు, పథకం, ఉచిత పథకాలు, మనం తినాలి, ఆయన కింద బానిసలుగా ఉండాలి అనే ఫీలింగ్ లో పడుతున్నారు జనం. కానీ ఎవరైనా కానీ ఒక కంపెనీ రావాలన్నా అదే ఫీలింగ్ లో ఉంటున్నారు. స్వేచ్ఛ ఇవ్వాలయా, అన్ని కులాలకు ఆదరణ ఇవ్వాలయా. ఈరోజు టీడీపీ ఉంది అంటే అది ఒక్కటే, కింద కులం నుంచి పైకి తీసుకొచ్చింది. పైన కులాన్ని ఏం తొక్కలా, కింద కులాన్ని ఏం తొక్కలా. ఏ కులంలో నీకు దమ్ముంటే రారాబాయి బయటికి, నేనుండా, మాట్లాడు, నువ్వేం చేస్తావు జనానికి చెయ్యి, నీ వెనక నేనుంటా అందు. కాబట్టి అట్లాంటి పార్టీలతో పవన్ కళ్యాణ్ గారు కలిశారు, కూటమి పార్టీని ముందుకు నడుపుతున్నారు, జనం నుంచి ఆదరణ పొందుతున్నారు. నువ్వు 1 సంవత్సరం ఆగితే అమరావతి మీద ఏడుతున్నావు కదా, అమరావతి ఏంటో, పవన్ కళ్యాణ్ ఏంటో, చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి అనేది కనపడింది.